ఫుడ్ వీక్నెస్ ఉన్నాడు, పలావ్ కోసం పాకిస్తాన్ అయినా వెళ్తాడు. నేను ఎందుకంటే ఎక్కువ ట్రైన్ వాడతాను అయ్యి గారు. ఎన్కౌంటర్లకు ఆర్డర్స్ ఇచ్చిన మీకేమో పబ్లిక్లో క్రెడిట్లు సపోర్ట్, అవి చేసిన మాకేమో కోర్టులో కేసులు. బాగుంది సార్, గుడ్ బై. ఉన్న ఆనెస్ట్ ఆఫీసర్స్ అందరినీ మనమే గంటేస్తాం, అవసరానికి ఒక్కడు దొరకడు. ఇప్పుడు ఆ వైడి రాజు ఎవరు పిలిస్తే వస్తాడు? నేను పిలిస్తే వస్తాడు సార్. కానీ నువ్వు పిలిస్తే ఎలా? నేను పిలిస్తే వస్తాడు సార్. హీజ్ మై ఎక్స్ బాయ్ ఫ్రెండ్. నేను ఆవేశంలో బ్రేకప్ అన్నావు. ప్రేమంటే విడిపోవటం కాదు, ఎదురు చూడటం. నీకోసం ఎన్నేళ్ళైనా ఎదురు చూస్తాను. నా లైఫ్లోకి ఇంకో ఆడది రాదు. ఆకిల గారిని సేవ్ చేయలేకపోయాను, నా తప్పు కూడా ఉంది. ఇప్పుడు ఆ వైడి రాజు ఎక్కడున్నాడు ఎవరికి తెలీదు. ఇంకో ఆడది తన లైఫ్లోకి రాదన్నాడు. ఖచ్చితంగా నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఓసిన పిల్ల రొయ్యలారా వస్తున్నానుండ్రా. నిన్ను మాత్రం కొరికేస్తాను. ప్రపంచంలో ఎనిమిది ఎంత చూస్తున్నాను తెలుసా? ఒక రోజు ఇంకో రోజు తాగుతుంది. చెప్పు. నువ్వే చెప్పు. బాధ కూర్చున్నారు. మీరేంటి డల్లు కూర్చున్నారు? 18వ సంబంధం చెడిపోతే కూర్చోరా ఏంటి? సిన్సియర్ ఆఫీసర్ని సస్పెండ్ చేస్తే కూర్చోవా ఏంటి? మిమ్మల్ని తీసేసిన ఎదవాడు. మిమ్మల్ని వద్దన్న ఎదవాడు. ట్రైన్లో ఎంతమంది ఉంటే మీతోనే ఎందుకు మాట్లాడాలనిపిస్తుందో. ఎంత బాధలో ఉన్నా కూడా ఎందుకు నవ్వాలనిపిస్తుందో. నవ్వు అంటున్నారు, కాసేపు అయితే లవ్ అంటారా ఏంటి? లవ్ అంటే మాత్రం ముదురు బెండకాయని ఓకే అంటారా ఏంటి? చూడటానికి అద్దరిపోయారు. ముదురుగా ఉంటే ఏంటి? వెనక ముందు ఎవరైనా ఉన్నారేటి? అనాథన్ సార్. ప్రస్తుతానికి వెనక మీ అమ్మాయి ఉంది, ముందు దేవుడు లాంటి నాకు కాబోయే మావగారు ఉన్నారు. ట్రైన్ కంటే ఫాస్ట్గా అలా కలిసిపోయాం బా. ఇద్దరు లోలో ఉన్నప్పుడు ఒక చిన్న హై మూమెంట్ తగిలితే చాలే గట్టిగా కనెక్ట్ అయిపోతారు. వెనక ముందు ఎవరూ లేరు, అనాథ అని ఈ ఇద్దరు అడుగులలాగే పడి ఉంటాడని ఇల్లరికం పెళ్లి చేశారండి. మన ఆశా జ్యోతి పాయింట్కి రా. మన ఎమ్మెల్యే గారు భాగ్యలక్ష్మి గారిని శాల్వాసీలతో సత్కరిస్తారు. మీరేమనుకోపోతే ఆ సాల్వా ప్రైజ్ మా బావతో తీసుకొచ్చా. భాగ్యం. ఇప్పుడు మన కోనసీమ కోడే మన ఎమ్మెల్యే గారు సభను ఉద్దేశించి మాట్లాడతారు. మళ్ళీ ఏమనుకోపోతే ముందు నా ఉద్దేశం చెప్పుకోవచ్చా? చెప్పు భాగ్యం. బా కొంచెం పక్కనుండు, ధైర్యంగా ఉంటుంది. ఇదిగో నేను పెద్దగా చదువుకోలేదు, నాకు మాట్లాడటం కూడా రాదు. ఒకటే మాట, నా బావలాంటి మొగుడు ఏ ఆడదానికి రాకూడదు. అదేంటే? ఉండువా, అందరికీ నా మొగుడు లాంటి వాడు వస్తే నా స్పెషలే ఉంది. చెప్పేదా కాగవే. రాత్రి మా బావకి పులుసుకూర ఎడుతూ మాట వరుసకి బా భరతనాట్యం నేర్చుకున్నాను కానీ అరంగేట్రం చేయలేదని చెప్పా. అంతే,
తెల్లారేసరికి ఇంత ఖర్చు పెట్టి ఇంతమందిలో నాతో అరంగేట్రం చేయించారు. అయ్యరా ఖర్చు మీది క్రెడిట్ సినిమా కదండి. కల కలగా ఉండిపోకూడదని మా బావ చెప్పాడు. నానండి నటింట్లో కూర్చుని చిన్న కూతురంటే ప్రాణం అని చెప్పడం కాదు, ఇలా 10 మందిలో ప్రేమ చూపియాలి అని మా బావ చెప్పాడు. ఇదిగో మీ ఇంట్లో కూడా మీ పిల్లలకి ఏవేవో కలలుంటాయి, అవేంటో తెలుసుకుని మీరు కూడా వాళ్ళ భుజాలు తట్టమని. అన్ని వాళ్ళు బాగా చెప్పాక నేను చెప్పేది ఏముంది, పెద్ద మనిషి గౌరవం కూడా లేదు. హే, పదరా. ఆగండి ఆగండి, కూర్చోండి కూర్చోండి. మా భాగ్యం పిచ్చిది, అసలైన పెద్ద మనిషి గురించి మాట్లాడడం మర్చిపోయింది. ఈ సభకి ఆ మనిషి వల్లే వెలుగొచ్చింది. అతను ఎవరో కాదు, మన లైటింగ్ మస్తాన్. ఇంకా చాలా మంది ఉన్నారు. నీ ఫ్యామిలీ ఉన్న నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండడం కన్నా టెంట్ హౌస్ పెట్టుకోవడం గౌరవం. మన టెంట్ హౌస్ తాతారావు గారికి ఎమ్మెల్యేగా నా క్రెడిట్ తీసాడు, నీ కూతురు ముందు నీ క్రెడిట్ తీసాడు. దీన్నే యాక్ థు చూస్తేనే మన అందు. మనసు నిండిపోతుంది. మన కేటరింగ్ సుబాని అల్లుడు నిన్నెక్కడ నొక్కాలో నాకు బాగా తెలుసు. ఆ నెలగా మొగుడి పిల్లలకి కలవలేకుండా తలుపులకు తాళాలేసి మరీ కాపలా కాస్తున్న మాంగారిని ఈయనే చూస్తున్నాడు బాబా. అయినా మగడికి పగడి కట్టాలుండొచ్చు కానీ సీకడి కట్టాలు ఉండకూడదని బాబా. ఆపరా. సెరువు ఎండిపోయి శాప పెడుతుంటే కొంగలా వచ్చి పొడుతావేంట్రా నువ్వు? సర్లేండి, రోజు మనకి ఇది అలవాటే కదా. పదండి అలా రూమేకి వెళ్ళి పులి మేక వేసుకుందాం. ఈ రోజు పులి మేక నీతో కాదురా, పులి ఇక్కడ ఉంది, మేక అక్కడ ఉంది. అయ్యో అక్కడ కొట్టారు. ఏ భాగ్యం, మీ ఆయన పిలిచినాడు చూడవే. అబ్బా ఇంకేముందండి, ఈ రోజు కూడా లేనట్టే. చిన్నమ్మాయి గారు ఊనేహారు. పిచ్చాడా, భర్తలతో భార్యలు సిగ్గుతో ఊ ఊ అన్నారంటే ఉత్సాహంగా ఉంది రా అని అర్థం. నువ్వెందుకు ఎడుతున్నావురా? 3 నెలల మా ఆవిడ అంటే నీరసంగా ఉంది పా అనుకుని మీతో కూర్చుని పులి మేక ఆడుకుంటున్నారు. వత్తాలు వత్తరా. ఎమ్మెల్యే ముందు నన్ను ఎదవని చెప్తావా? తలుపులని గట్టిగా మూసా. అమ్మాయితో బయటికి ఎట్టెళ్తావో నేను చూస్తా. ఏంటి గోల? అలా కొట్టుకోమాకండే, రోజు బాబా పక్కన కదా బజ్జుంటారా. అలాగని నీకు బాండ్ రాసి ఇచ్చాను మరి. కోపడక బెదరు. ఏమే జండు బొమ్మట్రా తలపోటుగా ఉంది. తెస్తున్నానండి. గుడ్ నైట్ బెదరు. అవే ఏమే ఆ పద్దుల పుస్తకం తీసురా. కొంచెం లెక్కలు చూడాలి. తెస్తున్నానండి. ఇదిగో బెదరు, మీ అమ్మాయినైనా మీ రూమ్ లో తీసుకెళ్ళండి. నెల్లు నీతో బజ్జుంటే డాడీ చాక్లెట్ ఇస్తున్నాడు. లంచాలిచ్చి మంచాలు ఎక్కుతున్నావా? బెదరు గుడ్ నైట్. నువ్వు పదవే. లెక్కలని అబద్ధం చెప్పినందుకైనా ఓ 2 నిమిషాలన్నా లైట్లు ఉంచండిరా. ఏరా బుల్రాజు, ఏం చూస్తున్నావు? ఓటీటీలో వెబ్ సిరీస్. చిన్నపిల్లాడి ఓటీటీ ఏంట్రా? నువ్వు రావే. ఆ మూల అల్లుడు, ఈ మూల అమ్మాయి, మధ్యలో అడ్డంగా పిల్లకాయలు. అమ్మాయికి ఆ పక్క కాంపౌండ్ వల్ల నువ్వు, ఇటు పక్క అల్లుడు గారికి చైనా వల్ల నేను. పడుకో, ఎలాగెళ్తాడో చూస్తా. ఏ జరగవే. కోట్ల సామెట్లో ఉండాల్సిన ఆంబోత్ ఇక్కడ పడుకుంది. ఏదో అంటున్నావు అల్లుడు? ఏంటి మాయేది, మేము ఇంటి అల్లుడమే, మాకులేమా రూములు. 6 నెలలు అవుతుంది నా పెళ్ళని దగ్గర తీసుకుని. మొగుడు పెళ్ళాలంటే ఇంక అదేనా? చేతిలో చెయ్యేసి మంచి చెడు ముద్దు ముచ్చట. అసలు నువ్వు కట్టుకు అన్నం తింటావా? అల్లుడు గారు, అసలు నేను మీకు ఏం చెప్పాలనుకున్నానంటే, నాకు 3 ఆడపిల్లలు, ఒక్కొక్కరికి ఒక్కళ్ళు అనుకున్నా. నువ్వు 6 ఏళ్లలో 4 దింపావు. అటు ఇటుగా సంవత్సరానికి ఒకరా. ఎందుకు ఇంతమంది అంటే ఏదో కథ చెప్తావు కదా. నేను కనాదని, నాకు పెద్ద కుటుంబం కావాలి. నేను, నా పెళ్ళం, నా సంకలో ఒక బొట్టాడు, నా నెత్తి మీద ఒక పాప, అవతల ఒక బొట్టాడు, యువతలో ఒక బొట్టది. అలా ఇల్లంతా పిల్లలు పిల్లలు పిల్లలు, అలా ఓ 10 మంది. అదేంటి బా, నాతో 12 మంది అన్నావు? సరిపోయారు ఇద్దరా. కనీసం నేను పోయేదాకైనా ఈ ఇంట్లో మళ్ళీ ఇంకోసారి అనే సౌండ్ వినపడటానికి వెళ్ళలేదు. ఎప్పుడు పోతామాయా? గుడ్ నైట్. బ్యాడ్ నైట్. నేను పడుకోలేదు, మెలుకునే ఉన్నా. సారీ మా, ఇంకెప్పుడు చేయను. నేను వదలను.
వదిలి మాయ లుంగి ఊడిపోతుంది నీకు దండ పెడతాను మాయ వదిలి. సంపదలుడు నన్ను సంపదలుడు, నీ పిల్లల కోసం నన్ను సంపదలుడు, సంపదలుడు, సంపదలుడు. కళ అమ్మయ్య. ఏ భాగ్యం, అబ్బా వసే భాగ్యం మీ ఆయన పిలుస్తున్నాడు చూడు. ఏంటి ఎక్కడికి? చెప్తా రా రా రా. ఓర్ని అప్పుడే తెల్లారిపోయిందా? ఆ పండ గ్రామ పెద్ద సర్పంచ్ గారు ఉన్నారు, ఆయన చూసుకుంటారులే. ఏంటా ప్రెసిడెంట్, ఏంటి విషయం? పొద్దు పొద్దున్నే ఊరి జనం అంతా కట్టుకట్టుకుని నా ఇంటి మీదకి వచ్చారు. రెడీ స్టార్ట్. ఆపండి, మా ఇంటికి వచ్చినట్టు మీ డాన్స్లు అంటే ఏటి 2 నిమిషాలకి మీకంత సిరాకేసిందా? మరి రాత్రంతా మీ చిన్నలుడు చిన్న కూతురు ఊళ్ళో ఉన్న పెతి మేడ ఎక్కేసి తొక్కేహారండి. ఏం మాట్లాడుతున్నారు? రాత్రంతా నా అల్లుడు నాతోనే పడుకుంటేని, నాతో అంటే నా పక్కన ఓ నా అల్లుడు అనుమానితో ఒప్పుకోను. అయినా తలపలన్నింటికి తలాలేసాను. ఎట్లాంటి ఇది మా నాన్నగారు కట్టించిన ఇల్లు ఎంత స్ట్రాంగ్. నానండి